హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 52. నేహ మాత్రమే కాదు, నాకు మైకేల్తో ఓ బేబీ ఉంది, తను ఎక్కడుందో అని అనుకోగానే నా కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. అసలేమవుతుంది నా జీవితంలో? నాకెప్పుడూ ఆన్సర్ దొరకని ప్రశ్నే అది. నా జీవితం మా నాన్నగారి చేతుల్లో ఉన్నంత వరకు అది నాకు ఇష్టం ఉన్నా లేకున్నా సాఫీగానే వెళ్ళింది. ఏ క్షణం నేను నా చేతుల్లోకి నా జీవితాన్ని తీసుకున్నానో ఆ రోజే నా జీవితానికి ఒక దారి గమనం లేకుండా పోయింది. అలా అని సంతోషంగా లేనా అంటే ఉన్నాను, కానీ ఏదో లోపం. ప్రశాంతతేనేమో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. నేను ఇలా ఆలోచిస్తూనే బాల్కనీలో కాళ్ళు ముడుచుకొని కూర్చున్నాను. అలా ఎంతసేపు ఉన్నానో. నా దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా చెంప కింద చెయ్యి పెట్టుకొని చూస్తూ మమ్మా అని పిలిచింది నేహ. అప్పటికే అది చక్కగా రెడీ అయిపోయింది. హా అని కళ్ళు తుడుచుకుంటూ తన వైపు చూశాను. నా చెంపలపై చెయ్యేసి వై ఆర్ యూ క్రయింగ్ మమ్మా అని కంగారుగా అడిగింది నేహ. ఏడవడం లేదు, ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ అంటూ లేచి తనని ఎత్తుకున్నాను. దానికి ఏమనిపించిందో పాపం. సారీ మమ్మా అంటూ నా మెడ చుట్టూ ఖర్చుకుపోయింది. హో, నీ సారీ యాక్సెప్ట్ చేయాలంటే మీ డాడీ నిన్ను నన్ను మనిద్దరిని బయటికి రైడ్కి తీసుకువెళ్ళాలి. వెళ్ళి మీ డాడీని అడుగు, అలాగే నాకు ఒక ఐస్ క్రీమ్ కూడా అని నవ్వుతూ నేహ ముక్కులాగి వదిలాను. సచ్చి అని అనుమానంగా నన్ను చూసింది నేహ. హా, అనుమానపు అక్కుపక్షి అని దాని తల మీద ఒకటి పీకి వెళ్ళు అంటూ దాన్ని కిందకు దించాను. ఓకే అని తలూపుకుంటూ మైకేల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది నేహ. ఇంతలో శ్రీ ఎక్కడున్నావు అని అరుస్తూ వచ్చాడు జోసఫ్. ఏమైంది, ఆ అరుపేంటి అని అడిగాను. మమ్మీ కాల్ చేస్తుంది, నువ్వు లిఫ్ట్ చేయట్లేదట. షీ వాంట్స్ టు టాక్ టు యూ అని చెప్పాడు జోసఫ్. హో, ఫోను ఇక్కడ లేదు, ఐ విల్ జస్ట్ కాల్ హర్ అని లేచి రూమ్లోకి వెళ్తుంటే మమ్మీ డాడీ ఒప్పుకున్నారు, రాత్రికి రైడ్కి వెళ్దామని చెప్పారు అని హుషారుగా వచ్చి చెప్పింది నేహ. ఓ గుడ్, సరే అయితే నువ్వు త్వరగా నీ మ్యాథ్స్ వర్క్ కంప్లీట్ చేసి పెట్టు, నేను డిన్నర్ కుక్ చేస్తాను, తినేసి బయటికి వెళ్దాం అని నేహకు చెప్పాను. ఓకే మమ్మీ అని ఎగురుకుంటూ బ్యాగ్ తీసుకొని మ్యాథ్స్ కంప్లీట్ చేయడంలో బిజీ అయింది. నేను మొబైల్ తీసి అత్తయ్యకి కాల్ చేశాను. తను లిఫ్ట్ చేయగానే హలో అత్తయ్య, ఎలా ఉన్నారు, ఆల్ ఓకేనా అని అడిగాను. ఆల్ ఈజ్ వెల్ మా, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చాలా కంగారుగా అనిపించింది శ్రీ అని చెప్పారు అత్తయ్య. బిజీ డే అత్తయ్య, ఇన్ఫ్యాక్ట్ నా ఫోన్ కూడా నా దగ్గర లేదు. చెప్పండి ఏంటి విషయం అని అడిగాను. థ్యాంక్ గాడ్, నథింగ్ మచ్ మా. ఆద్యకి ఈరోజు బ్రెయిన్ స్టిమ్యులేటింగ్ ట్రీట్మెంట్ జరిగింది, డాక్టర్ తనలో ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పారు అని చెప్పింది అత్తయ్య. ఓ గ్రేట్ అత్తయ్య, చాలా మంచి విషయం చెప్పారు అని హ్యాపీగా అన్నాను. ఎస్, ఇలానే ఉంటే ఇంకొక 1-2 వీక్స్లోనే తను మామూలు అయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్పారు అని హ్యాపీగా చెప్పారు అత్తయ్య. ఆ మాట వినగానే నాకు కూడా చాలా రిలీఫ్ కలిగింది. ఇన్ని రోజుల నా శ్రమకు చిన్న ఫలితం వచ్చిందని అనిపించింది. కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్న ఈ విషయమే విషంగా మారి నన్ను కాటేస్తుందని నాకు ఆ క్షణం తెలీదు. ఇంకొక విషయం శ్రీనిధి అన్నారు అత్తయ్య. హా, ఏంటది అత్తయ్య, చెప్పండి అని అడిగాను. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మెహతాస్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయి సుకృతి మెహతాను మన జోసఫ్కి అడుగుతున్నారు. వాడిని అడిగితే మీ ఇష్టం అంటున్నాడు. వాడికి ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుందనేది నీకే బాగా తెలుస్తుంది. మీ వైబ్స్, జనరేషన్, ఫన్ మా ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి అర్థం కావు కదా, సో ఆ బాధ్యత నువ్వే తీసుకో అని నవ్వుతూ చెప్పారు అత్తయ్య. కానీ అత్తయ్య, జోసఫ్కి అప్పుడే పెళ్ళేంటి, ఇంకా చిన్నవాడే కదా అని అడిగాను. వాడు చిన్నవాడేంటి శ్రీనిధి, 27 ఏళ్ళు వాడికి. నువ్వు ఆ ఏజ్కి ఇంకా రానేలేదు, అప్పటికే చాలా చేసేసావు. అట్లీస్ట్ వాడిని పెళ్ళైనా చేసుకోనివ్వు అని నవ్వుతూ అన్నారు అత్తయ్య. ఆ మాటతో నేను చిన్నగా నవ్వి సరే అత్తయ్య, నేను జోసఫ్తో మాట్లాడతాను అని చెప్పాను. హా, చూడు, ఆ అమ్మాయి నీకు కూడా నచ్చితేనే ఓకే చేద్దాం, లేదంటే వద్దు, వేరే సంబంధం చేసుకుందాం అని చెప్పారు అత్తయ్య. సరే అత్తయ్య, మైకేల్తో ఈ విషయం చెప్పనా అని అడిగాను. అంకుల్ చెప్పే ఉంటారు, ఒకవేళ చెప్పకపోయినా ఇంకా ఏం కాకుండానే వాడికెందుకు అప్పుడే చెప్పడం, ముందు నువ్వు చూసుకో చాలు, ఆ తర్వాత చెప్పొచ్చులే అన్నారు అత్తయ్య. సరే అత్తయ్య,
నేను జోసెఫ్తో మాట్లాడి మీకు కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి, మా జోసెఫ్కి అప్పుడే పెళ్ళా అని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళాను. ఎక్కువగా టైం లేదు. ఆల్రెడీ డిన్నర్ టైం అవుతోంది. అందుకే లైట్గా స్పీడ్గా డిన్నర్ కుక్ చేశాను. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేహాను తీసుకొని కిందకి వస్తుంటే, ఈరోజు డిన్నర్లో స్పెషల్ ఏంటి శ్రీ? చాలా ఆకలిగా ఉంది అని అడిగాడు జోసెఫ్. టైం లేదు జోసెఫ్, సో రాజ్మా రైస్ చేశాను. రేపటి నుండి డైట్ ప్రకారం వండుతానులే అని చెప్పాను. అంతా ఓకే, బట్ నువ్వు వండడం ఏంటి? చెఫ్స్ అంతా ఎక్కడున్నారు అని అడిగాడు జోసెఫ్. వాళ్ళందరినీ కొద్ది రోజుల పాటు రావద్దని చెప్పాను జోసెఫ్. వీలైనంత తక్కువగా మనం బయట వాళ్ళ కంటపడితే మనకు మంచిది అని చెప్పాను. ఓ సరే అన్నాడు తప్పితే తను కూడా ఎందుకు ఏంటి అని రెట్టించలేదు. ఓకే, నీ ఇష్టం, రేపటి నుండి నేను కూడా నీకు హెల్ప్ చేస్తానులే అని చెప్పాడు జోసెఫ్. వద్దులే, మీకు నేను వండి పెడతానులే కానీ అత్తయ్య ఏదో మ్యాచ్ గురించి చెప్పారట అని అడిగాను. హా, మమ్మీ సుకృతి మెహతా గురించి చెప్పింది. వాళ్ళు మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పాడు జోసెఫ్. నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా తనను మీట్ అయ్యావా అని అడిగాను. లేదు, జస్ట్ కొన్ని ఫ్యామిలీ పార్టీస్లో దూరం నుంచి చూశాను అంతే అన్నాడు జోసెఫ్. ఓ ఓకే, మరి తనని ఎప్పుడు కలవాలి అని అడిగాను. ఏమో, తను నాతో మాట్లాడతానందట. లెట్స్ సీ, అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే వెళ్దాం అన్నాడు జోసెఫ్. వెళ్దామంటే అని నుదురు చిట్లించి అడిగాను. తనని కలిసే రోజు నువ్వు కూడా నాతో రావాలి. నీకు నచ్చితేనే తనకి నేను రింగ్ పెడతాను అని చెప్పాడు జోసెఫ్. నోర్మీ, ఆ పిల్ల నచ్చాల్సింది నాకు కాదు, నీకు. పెళ్ళి నీతో, నాతో కాదు తనకి అన్నాను. నాదేముంది శ్రీ, నీకెవ్వరు నచ్చినా వాళ్ళు నాకు ఆబ్వియస్లా నచ్చుతారు. ఎందుకంటే నువ్వు మా అమ్మలా, అన్నిట్లోనూ నాకు ది బెస్ట్ తీసుకొస్తావు అని చెప్పాడు జోసెఫ్. ఆ మాటతో చిన్నగా నవ్వేశాను. జోసెఫ్ వడ్డించుకొని తింటున్నప్పుడే నేహకి కూడా బౌల్లో వేసి కూర్చోబెట్టేశాను. అది జోసెఫ్తో కబుర్లు చెబుతూ తింటోంది. ఇక నేను నా ఆలోచనలో పడిపోయాను. 4 రోజుల్లో మైకేల్ కోసం చేసే పూజకి అన్ని ఏర్పాట్లు చేయాలి. అటు నేహ బర్త్డే కూడా వస్తుంది. అదే రోజు మైకేల్ బర్త్డే ఉంది. ఇటు జోసెఫ్ పెళ్లి చూపులు ఉన్నాయి. ఇవన్నీ నేను చేయగలనా అని నాపై నాకే డౌట్ వచ్చింది. మిగతా వాటిలో ఏమైనా అవకతవకలు జరిగినా పర్వాలేదు, కానీ పూజ లేదు, అది చాలా ముఖ్యం. కానీ నాకు దాని గురించి సరిగ్గా అవగాహన కూడా లేదు. అమ్మను పిలిస్తే బెటరేమో, తనకివన్నీ బాగా తెలుస్తాయి. మైకేల్ ఏమనడులే, కానీ అమ్మ తను వస్తుందా అని ఆలోచిస్తున్నాను. సరిగ్గా అదే టైంకి అమ్మ నుండి కాల్ వచ్చింది. ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి, హలో అమ్మా అన్నాను. ఏం చేస్తున్నావు శ్రీనిధి, బిజీగా ఏమైనా ఉన్నావా అని అడిగింది అమ్మ. లేదమ్మా, ఖాళీగానే ఉన్నాను, చెప్పు అన్నాను. అదే అమ్మా, ఆరాధ్యకి సంబంధం వచ్చిందని చెప్పాను కదా, నీకు డీటెయిల్స్ కూడా పంపించాను అని అంది అమ్మ. హా, చూశానమ్మా, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా అని అడిగాను. హా, వాళ్ళే పెళ్లి చూపులు పెట్టుకుందామని అడుగుతున్నారు. మనం మన సొంత ఇంట్లో పెట్టుకుంటే మంచిది కదా, అందుకే బెంగళూరు నుండి హైదరాబాద్ వద్దామనుకుంటున్నాం అని చెప్పింది అమ్మ. ఆ మాటతో ఎందుకో ఒక రిలీఫ్ వచ్చింది. హా, సరే అమ్మా, వచ్చేయండి, ఇక్కడే పెట్టుకుందాం. ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ అవుతారు అని అడిగాను. రేపు వచ్చేద్దాం అనుకుంటున్నాం శ్రీనిధి. నువ్వు ఇంతకీ ఆ అబ్బాయి గురించి కనుక్కున్నావా అని అడిగింది అమ్మ. లేదమ్మా, రేపు మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి తెలుసుకుంటానులే అని చెప్పాను. సరే అంది అమ్మ. అమ్మ, మరో మాట అన్నాను. చెప్పు శ్రీనిధి అంది అమ్మ. ఈ పౌర్ణమి రోజు మా ఇంట్లో మహామృత్యుంజయ హోమంతో పాటు మిగతా పూజలు కూడా చేయిస్తున్నాను. నాకు తోడుగా నువ్వు కూడా ఉంటే బాగుంటుందనిపిస్తుంది అని అన్నాను. ఆ మాట వినడంతోనే, అమ్మో, మృత్యుంజయ హోమమా, ఎందుకు? మీ ఇంట్లో ముసలివాళ్ళెవరూ లేరు కదా అని భయంగా అంది అమ్మ. ఎవరూ లేరమ్మా, మా ఆయన కోసమే చేయిస్తున్నాను అని చెప్పాను. ఎందుకు? ఆ అబ్బాయికి ఏమైంది అని అడిగింది అమ్మ. తన మాటల్లో కంగారు స్పష్టంగా వినిపిస్తోంది నాకు. ఏమీ అవ్వలేదమ్మా, జాతక దోషం, శివుని అనుగ్రహం కోసం చేయిస్తున్నాను. మన ఇంట్లో పూజలు చేసే అయ్యగారు చేపిస్తే మంచిదని చెప్పారు, అందుకే అని చెప్పాను. ఓ అవునా, అయినా ఇదేంటి, వాళ్ళు మన దేవుళ్ళను నమ్మరు కదా, వేరే మతం వాళ్ళు కదా, ఇలా పూజకి ఒప్పుకుంటారా అని అనుమానంగా అడిగింది అమ్మ. అదంతా పెద్ద కథలే అమ్మా, నీకెప్పుడు ఆయన గురించి చెప్పలేదు కదా, అందుకే సరిగ్గా నీకు తన గురించి తెలీదు
ఇక్కడికి రా, వస్తే నీకే తెలుస్తుంది తనేంటో అని అన్నాను. వద్దులే శ్రీనిధి, పూజకి అన్నిటికీ తోడుగా ఉంటాను కానీ నేను మన ఇంట్లోనే ఉంటాను, వచ్చి నీకు సహాయం చేస్తాను అని చెప్పింది అమ్మ. అబ్బా అమ్మా, నువ్వు మరీ అంత చెడ్డగా ఆలోచించకు. తనేం మరీ అలాంటివాడు కాదు. అయినా నువ్వు ఒకసారి మాట్లాడితేనే కదా అసలు తనలాంటివాడు తెలిసేది అని అన్నాను. "ఉమ్, సరే" అని మెల్లగా అంది అమ్మ. సరే, రేపు ట్రైన్ దిగ్గానే నాకు కాల్ చేయి, నేనే కార్ తీసుకొని వస్తాను అని చెప్పాను. సరే నిధి అని అంది అమ్మ. సరేమా అని కాల్ కట్ చేశాను. ఆ వెంటనే అమ్మ పంపించిన డీటెయిల్స్ను ఒకసారి చూశాను. అన్నీ బాగానే ఉన్నాయి. వాటిని వెంటనే అశ్విన్కి ఫార్వర్డ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ తనకి కాల్ చేసి ఆ డీటెయిల్స్లో ఉన్న వ్యక్తి గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించమని చెప్పాను. అక్కడితో ఆ పని పూర్తయిపోయింది. ఇక నాకు కూడా ఆకలిగా అనిపించింది. రైస్ బౌల్లో పెట్టుకొని కూర్చున్నాను. ఫుడ్ సూపర్గా చేసావు శ్రీనిధి, నిన్ను మించి కుకింగ్ చేసేవాళ్ళు ఈ లోకంలోనే లేరహే అన్నాడు జోసఫ్. ఆ మాటతో చిన్నగా నవ్వి, ఇంతకీ మ్యాటర్ ఏంటి, ఎందుకు నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నావు అని అడిగాను. అంటే అది పార్టీ అంటూ ఆగాడు జోసఫ్. ఓ, ఎక్కడా అని అడిగాను. పబ్బు అన్నాడు జోసఫ్. సరే, త్వరగా వెళ్ళి త్వరగా రా అండ్ బీ ఇన్ యువర్ సేఫ్ లిమిట్స్ అని చెప్పాను. యా ఐ విల్, అండ్ ఫుడ్ నిజంగానే బాగుంది, అమ్మ చేతి వంటలా అని చెప్పి బయటికి పరిగెత్తడానికి రెడీ అయ్యి పైకి వెళ్ళిపోయాడు జోసఫ్. అప్పటికే నేహ డిన్నర్ కంప్లీట్ అవడంతో టీవీ పెట్టుకొని చూస్తుంది. ఇక నేను కూడా డిన్నర్ ఫినిష్ చేసి మొబైల్కి నోటిఫికేషన్ రావడంతో చేతిలోకి తీసుకొని ఓపెన్ చేశాను. నేను పంపిన డీటెయిల్స్తో ఇన్వెస్టిగేషన్ చేసి రివర్స్లో అతని డీటెయిల్స్ను సెండ్ చేశాడు అశ్విన్. వాటిని చూస్తూ కూర్చున్నాను. అబ్బాయి మంచివాడే, ఒక్కడే కొడుకు. తండ్రి రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మధ్యతరగతి వాళ్ళు. అన్నిటికంటే ముఖ్యంగా కట్నం ఆశించడం లేదు. వాళ్ళు బతకడానికి సరిపడా జీతం, ఒక ఇల్లు, మంచిగా చూసుకునే అత్తగారు ఉన్నారు. ఇక మంచి మ్యాచ్ అనడానికి అవి చాలు కదా అని ఆలోచిస్తున్నాను నేను. ఇంతలో మమ్మ, డాడీ కేమ్, లెట్స్ గో అని హుషారుగా చెప్పింది నేహ. హా, ఓకే పద అని లేచి ఫోన్ తీసుకొని దాని వెనకే నడుస్తున్నాను. కారు దగ్గరికి వెళ్ళాక మైకేల్ డ్రైవింగ్ సీట్లో కూర్చోవడంతో నేహను ప్యాసింజర్ సీట్లో కూర్చోబెట్టి నేను బ్యాక్ సీట్లో కూర్చొని, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అని మైకేల్ని అడిగాను. అందుకు నాకు మైకేల్ ఆన్సర్కి బదులుగా ఐస్ క్రీమ్ పార్లర్కి అని భుజాలు కదిలించింది నేహ. దీనికి వాళ్ళ నాన్న పక్కనుంటే చాలు మాటలు పేలుతూ ఉంటాయి, టక్కున భలే ఆన్సర్ చేస్తుంది అనుకొని ఓకే అని మైకేల్ వైపు చూస్తూ, మా అమ్మ వాళ్ళు రేపు వస్తున్నారు, కొన్ని రోజులు ఉంటారు అని చెప్పాను. ఆ విషయం నాకెందుకు చెబుతున్నావు అన్నట్లు ముఖం చిట్లించి నా వైపు ఓ లుక్ ఇచ్చాడు మైకేల్. వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు కదా, అందుకే మీకు ఓకేనా కాదా అని అంటూ ఆగిపోయాను. వాట్ ఈస్ దిస్ శ్రీనిధి, ఎవరు ఎక్కడున్నా నాకేం ఫరక్ పడదు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు నా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తే తప్ప నేను ఏది పట్టించుకోను. అండ్ యూ డోంట్ నీడ్ మై పర్మిషన్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్. నీ ఇష్టం వచ్చినప్పుడు, నీకు నచ్చినప్పుడు ఏం కావాలనుకుంటే అది చెయ్యి. ఇలా స్కూల్ టీచర్ను పర్మిషన్ అడిగినట్లు ప్రతిదీ అడక్కు అని పరమ చిరాగ్గా చెప్పాడు మైకేల్. యూనో, మీరొక నడిచే గ్రీన్ ఫారెస్ట్, కానీ దాన్ని మీ కోపంతో రెడ్ ఫారెస్ట్లా పోర్ట్రే చేస్తారు అని అన్నాను. ఓ అవునా, అయితే ఏం చేద్దాం మరి అన్నాడు మైకేల్. నథింగ్, చెయ్యడానికి ఏం లేదులే అని గొనుక్కొని నా తల బాదుకొని ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే మమ్మీ అంటూ అరిచింది నేహ. ఏంటో అని నేను కంగారుగా దానివైపు చూసేసరికి షుగర్ క్యాండీ వైపు చూపించింది నేహ. అప్పటికే దాని అరుపుకి కారెప్పేశాడు మైకేల్. అది చూపించిన వైపు చూసి రిలాక్స్ అవుతూ, ఏంటి, నీకు షుగర్ క్యాండీ కావాలా, అది మీ డాడీ కొంటారా ఏంటి అని కవ్విస్తూ అడిగాను. మాకు పెళ్ళైన కొత్తలో ఒకసారి నేను షుగర్ క్యాండీ అడిగితే మైకేల్ కొనివ్వకపోవడమే కాకుండా నాకు క్లాస్ తీసుకోవడం ఇంకా బాగా గుర్తుంది. దాంతో అది డాడీ అంటూ గారంగా పిలిచి భుజంపై వాలిపోయి నాకు అది కావాలి అని అడిగింది నేహ. ఆ మాటతో రాడ్ మిడిల్లో ఉన్న కార్ను సైడ్ కాపి నా వైపు జస్ట్ ఓ లుక్ ఇచ్చాడు మైకేల్. అంతే, నేను నవ్వుతూ కిందకి దిగి నేహకి నాకు 2 షుగర్ క్యాండీస్ కొని తీసుకొచ్చాను. నేహకు ఒకటిచ్చి నా సీట్లో కూర్చొని కార్ డోర్ క్లోజ్ చేశాను. వెంటనే నా చేతి నుండి షుగర్ క్యాండీ లాక్కొని నేహకు ఇచ్చి, ఇది కూడా నీ దగ్గరే ఉంచుకొని తర్వాత తిను అని చెప్పాడు మైకేల్.
తన మాటలు వింటూ ఓకే అన్నట్లు తలూపి నెమ్మదిగా క్యాండీ చింపుకొని తింటోంది నేహ. దాంతో నేను మూతి తిప్పుకున్నాను. కానీ ఆయన పట్టించుకుంటేనే కదా. ఇక ట్రాంపోలిన్‌లో కార్ పార్క్ చేసి నేహకి టికెట్ తీసుకొని ముగ్గురం లోపలికి నడిచాం. నేహ ఆడుకుంటుంటే మైకేల్ దాన్ని చూస్తూ అప్పుడప్పుడు మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు. నేను మాత్రం మైకేల్ పక్కనే నుంచొని అలా చూస్తూ ఉండిపోయాను. మా బిడ్డ బ్రతికే ఉందంటే అది మైకేల్‌కి తెలియకుండా బ్రతుకుతుందా? అంటే తనకు తెలిసే ఉంటుందా? అని ఆలోచనలోనే ఉన్నాను. అతన్ని చూస్తుంటే నాకు పాపే గుర్తొస్తుంది. ఇంతలో మైకేల్ నా చుట్టూ చెయ్యేసి దగ్గరగా లాగి నడుంపై గిల్లి, "నీకు కూడా క్యాండీ కావాలా?" అని అడిగాడు. "అవును" అన్నట్లు తల ఊపుతుంటే, "చిన్నపిల్లవా శ్రీ నువ్వు?" అని అడిగాడు మైకేల్. "ఏ క్యాండీ చిన్నపిల్లలు మాత్రమే తినాలని రూలుందా? అయినా ఇందాక మిమ్మల్ని గ్రీన్ ఫారెస్ట్ అన్నాను కదా." "బుల్‌షిట్. మీరు రెడ్ ఫ్లాగ్" అంటూ ఉక్రోషం వెళ్ళగక్కాను. చిన్న స్మైల్ ఇచ్చాడు మైకేల్. ఇక నేను అప్పుడే బయటికి వస్తున్న నేహ దగ్గరికి వెళ్ళిపోయాను. "మమ్మా, యూ ఆల్సో కమ్" అని నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది నేహ. దానితో కలిసి ఆడుకుంటూ కాసేపు ఎంజాయ్ చేశాను. అప్పటి వరకు నన్ను చూసిన మైకేల్ చూపులు మిస్ అయినట్లు అనిపించడంతో వెంటనే తల తిప్పి కాసేపటి క్రితం మైకేల్ ఎక్కడున్నాడో అటువైపు చూశాను. అక్కడ నాకు మైకేల్ కనిపించలేదు. దాంతో ఒక క్షణం కంగారొచ్చేసింది. "నేహ, నువ్వు ఆడుతూ ఉండు, ఇప్పుడే వస్తాను" అని చెప్పి బయటికి వచ్చి మైకేల్ కోసం వెతుకుతున్నాను. ఇంచుమించు అతన్ని వెతుకుతూ నేను గేటు బయటికి వెళ్తుండగా కనిపించాడు మైకేల్. తనకి ఎదురుగా ఉన్న మనిషి ఎవరో కనిపించలేదు, కానీ అతని చేతిలో నుంచి ఏదో ప్యాకెట్ తీసుకొని షర్టు వెనుక పెట్టుకున్నాడు మైకేల్. ఆ తర్వాత అతను వెళ్ళిపోయినట్లున్నాడు. అప్పుడే మైకేల్ కూడా లోపలికి వస్తూ కనిపించాడు. తాను సేఫ్గా ఉన్నాడని నాకు కాస్త రిలీఫ్గా అనిపించింది. అందుకే నేను కూడా నేహ కోసం లోపలికి నడుస్తుంటే ఎగురుకుంటూ ఆడుతున్న నేహ కనిపించింది. ఇక ఒక క్షణం నా అడుగులు నెమ్మదించగానే వెనకే వస్తున్న మైకేల్ కోసం ఆగి వరండాలో చేతులు బేస్ చేసి అలా నుంచున్నాను. వస్తున్న మైకేల్నే చూస్తుంటే నాకు నా బేబీ ఆలోచనలే చుట్టుముడుతున్నాయి. "ఏంటి, నేహాని ఎక్కడే వదిలేసి ఇక్కడ ఒంటరిగా ఉన్నావు?" అని అడిగాడు నా దగ్గరగా వచ్చిన మైకేల్. "నీకోసమే చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు?" అని అడిగాను. "నథింగ్, నేహ దగ్గరికి వెళ్దాం పదా" అని అన్నాడు మైకేల్. తను ముందుకు 2 అడుగులు వేశాడు. ఇక నేను కంట్రోల్ చేసుకోలేక మైకేల్ చెయ్యి పట్టుకొని ఆపేసి, "మన బేబీ ఎక్కడుందో మీకు తెలుసా?" అని చిన్నగా అడిగాను. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.